రోడ్డు పక్కన కొట్టు పెట్టి చాయ్ 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 అని అమ్మినట్టే మందమ్ముతున్నారు ఏపీలా. అవును, తాగేటోళ్ళు కూడా అదే రోడ్డు మీద నిల్చుండి చాయ్ తాగినట్టే మందు తాగుతున్నారు. కూటమి సర్కార్ వచ్చినాక ఏపీలో 24 గంటలు చాయ్ దొరుకుతున్నదో లేదో గాని మందైతే మస్తుగా దొరుకుతున్నది. కావాలంటే ఒక్కసారి చూడుండ్రిటు. చూసిన రానుల్లా వీళ్ళంతా మందు తాగేటోళ్లే. పొద్దుగాలనే షాయి కొట్టు దగ్గరికి పోయి షాయి తాగినట్టే మందు తాగుతున్నారు. 24 గంటలు ఇదే పని మీద ఉంటున్నారు. అయినా కూడా వీళ్ళని అడిగేటోళ్ళు లేనే లేరు ఈ కూటమి సర్కార్లా. ఇట్లా నడుస్తున్నది ఏపీలా లిక్కర్ బెల్ట్ దందా. ఒక్కసారికి అక్కను చూడుండ్రి, బెల్ట్ షాపు పెట్టి మందు ఎట్లా అమ్ముతున్నదో. ఎంతమంది ఎంహెచ్ ఎంత? చూస్తున్న రానుల్లా ఏమేం బ్రాండ్లు ఉన్నాయో పేర్లు చెప్తున్నది అక్క. వేరే బ్రాండ్లు ఉన్నాయా, బీర్లు ఉన్నాయా అని అడిగితే అవి అయిపోయినాయి అని అంటున్నది. అంటే ఏ రేంజ్లో తాగుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదేనా బాబుగారు మీ మద్యం పాలసీ? ఇందుకేనా బాబుగారు తక్కువ రేటుకే మందిస్తా అని చెప్పింది? పోని మరి ఆ తక్కువ రేటు కన్నా మందు అమ్ముతున్నారా? బాబు రేటు తక్కువ చేసిండా అంటే అది లేదు. ఒక్కసారి మందు రేట్ల గురించి తాగే అన్న చెప్తాడు ఇనుండ్రి. చెప్పన్నా, మందు రేట్లు ఎట్లుంటున్నాయి? బయట అయితే 250 తీసుకుంటున్నారు. మాలాటోళ్ళు సామాన్య మానవులు మరి తీసుకోవాలంటే తాగాలంటే మాకు ఇబ్బంది అయిపోతుంది, చాలా కష్టం అయిపోతుంది సార్. మరి ప్రభుత్వం మరి దీని గురించి ఏదో ఆలోచించాలా? వింటున్నారా బాబుగారు? ఇక మీరు తగ్గిస్తానన్న మందు రేట్లు ఇవ్వయ్యా. అట్లనే ఎన్నికలకు ముందు క్వాలిటీ మద్యం అని చెప్పి ఇప్పుడేమో ఏవో ఊరు పేరు లేని మందు అమ్ముతున్నారా? ఇదేనా న్యాయం? ఎవరిని దోసుకున్నా మందు బాబులను దోసుకుంటే మాత్రం ఆ పాపం మామూలుగా కొట్టది అని బాధపడుతున్నారు కొందరు మందు బాబులు. అయినా సంపద సృష్టిస్తా, సూపర్ 6 అమలు చేస్తా అని చెప్పిన చంద్రబాబు మందు మీద బగ్గనే సంపద సృష్టించాలని చూస్తుండ కావచ్చు. అందుకేనేమో 24 గంటలు మందు దొరుకుతున్నది ఏపీలా. అయినా మరి ఆ సంపాదన ఏడికి పోతున్నదో తెలియదు గాని సూపర్ 6 లేదు, పాడు లేదు. మందైతే ఏరులై పారుతున్నది ఏపీలా. ఈ కాకినాడలనైతే మరీ ఎక్కువనే అమ్ముతున్నారట బెల్ట్ షాపుల్లా. ఇట్లయితే ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏమో.